హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ వ్లాగ్, ఏ డే ఇన్ మై ఆఫ్టర్నూన్ వర్క్ అండి. సో మార్నింగ్ లేచి ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని బయట కూడా ముగ్గు పెట్టుకొని నా డైలీ మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి. సో పిల్లలు లేచే వరకు నేను తొందరగా పని చేసేసుకుంటాను ఇంట్లో. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు ఎవ్రీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరు. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ వచ్చేసి డైలీ ఎంత కష్టమైనా సరే 2 గ్లాసెస్ హాట్ వాటర్ తాగడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇలా తాగడం వల్ల కూడా నా బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పాలు కూడా వేడి చేశాను మా అత్తమ్మ కోసం. సో ఇప్పుడు నేను వాటర్ తాగిన తర్వాత ఒక ½ అలా గ్యాప్ ఇచ్చి ఇంకేదైనా పనులు ఉంటే ఇంట్లో చేసుకొని తర్వాత నా కోసం టీ పెట్టుకుంటున్నాను. టీ డైలీ 1 టైమే తాగుతాను, కాకపోతే మంచిగా స్ట్రాంగ్ గోల్డెన్ చాయ్ అంటారు కదా, అట్లా పెట్టుకుంటాను. మార్నింగ్ కొద్దిగా మైండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఏంటో అలా అలవాటైపోయింది. ఎంత టీ మానేద్దాం అనుకున్నా కానీ అస్సలు ఈ ఒక్క అలవాటు మాత్రం మానలేకపోతున్నాను. సో ఇక్కడ చూసారా, చాయ్ అలా నా ఒక్కదాని కోసమే ప్రిఫర్ చేసుకుంటాను. మా ఆయన టీ చాయ్ ఇది కూడా తాగరు. అండ్ టీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను. సో ఇక్కడ దీపారాధన చేసుకొని దేవుణ్ణి మొక్కేసుకొని తర్వాత నేను వంట ప్రిపేర్ చేసుకున్నానండి. టమాటా చారు. సో ఎండాకాలం కదా, ఇలా పులుపు ఐటమ్స్ ఉంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని టమాటా చారు ప్లస్ మినప్పప్పు ఈ 2 ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, నా పిల్లలు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు. నేను ఈవినింగ్ కర్రీ కోసం బెండకాయ కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి ఇద్దరు చెరో నైఫ్ తీసుకొని బెండకాయలు కట్ చేసిస్తున్నారు. అప్పుడే నా పిల్లలు ఇంత పెద్ద అయిపోయారా అనిపిస్తుంది నాకు. చూసారా ఎంత హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ వచ్చేసి మా సైడ్ మొర్రిపళ్ళు అంటారు. ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ తినాలి అండ్ పిల్లలకు కూడా ఇవ్వాలండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ రేర్గా దొరికే పండు కాబట్టి మనం అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ తినడానికైనా ట్రై చేయాలి. సో ఇదండి, ఇలా ఉంటాయి మొర్రి పండ్లు అంటారు మా సైడ్ అయితే. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్.